మనం ఎప్పుడు చేసుకునే జంతికలను శనగపప్పుతో కాకుండా ఇలా మినపప్పుతో చేస్తే చాలా టేస్టీగా యమ్మీగా వచ్చాయండి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. మినపప్పుతో చేస్తే శనగపప్పుతో చేసిన వాటికంటే హెల్దీ అండి. పిల్లల కోసం అయితే ఇలా మినపప్పుతో చేస్తే చాలా మంచిదండి, వాళ్ళ హెల్త్కి కూడా. ఇలా జంతికలు చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పిండి మిగిలిపోతుంది కదండి, ఆ పిండిని ఇలా మేము ప్రతిసారి ఆనియన్ పకోడీ చేస్తామండి. కొన్ని ఆనియన్స్ని సన్నగా కట్ చేసి కొంచెం మసాలా వేసి ఇలా పకోడీలా వేసి ఫ్రై చేస్తామండి. మీరు ఇలానే చేస్తారా జంతికలు చేసినప్పుడు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంత యమ్మీగా వచ్చాయో మా అమ్మ మాటలోనే వినేసేయండి. థ్యాంక్ యూ.